భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు బీట్ పరిధిలోని ఫారెస్ట్ భూముల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తూ ఉండటంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు పీకి ప్లాంటేషన్ పనులు చేస్తుండటంతో గుత్తికోయలు సదరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. వారి వెనక స్థానికంగా పాపకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తి వారిని రెచ్చగొట్టి తమపై ఉసిగొల్పినట్లు విజయలక్ష్మి తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ఆపకుండా వ్యవసాయం చేస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని తొలగించి మొక్కలు నాటుతున్న క్రమంలో తమపై దాడి చేశారని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి జరిగి వారం అవుతున్నా ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే పీకండి మొత్తం పీకండి. సరే గుత్తికోయలకు సపోర్ట్ మీరు ఉండన్నారు కదా, పోలీస్ స్టేషన్ లో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. సరే మొత్తం చైన్ మొత్తం పీకండి. పోలీస్ స్టేషన్ లో గుత్తికోయలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఇక్కడ నుంచి మేము అందరినీ వాళ్ళందరినీ పంపిస్తాం. సరే గుత్తికోయలందరినీ పంపిస్తాం. ఈ దేశంలో మనం ఎక్కడైనా బతకొచ్చు మేడం, ఓన్లీ ఛత్తీస్గఢ్ బతకాలని లేదు, రూల్ లేదు. పోడు ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు పోడు చేసింది అవును, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేడం. లేదు ఎందుకు? అవును, వాళ్ళకి అప్పుడు రేషన్ కార్డు లేవు కాబట్టి పట్టాలు ఇవ్వలేదు వాళ్ళకి. అప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు. పీకండి మొత్తం పీకండి మొత్తం పీకండి మేడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు బీట్ పరిధిలోని ఫారెస్ట్ భూముల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తూ ఉండటంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు పీకి ప్లాంటేషన్ పనులు చేస్తుండటంతో గుత్తికోయలు సదరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. వారి వెనక స్థానికంగా పాపకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తి వారిని రెచ్చగొట్టి తమపై ఉసిగొల్పినట్లు విజయలక్ష్మి తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ఆపకుండా వ్యవసాయం చేస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని తొలగించి మొక్కలు నాటుతున్న క్రమంలో తమపై దాడి చేశారని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడి జరిగి వారం అవుతున్నా ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్సిసి పాయింట్ వచ్చిన ప్లేస్లో మేము మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ ప్లేస్కి ఈ మడి సీతారాములు వాళ్ళ కొడుకు మడి ప్రవీణ్ అనే వ్యక్తి వచ్చి మా మీద దురుసుగా ప్రవర్తించారు. తర్వాతకి మేము వాళ్ళకి చెప్పాము, ఈ విధంగా గుత్తికోయలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అక్రమంగా అడవిని నరకకూడదని మేము వాళ్ళకి హెచ్చరించాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆ ప్లేస్కి మా మీదకి దాడి చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాతకి ఆమె నా మీదకి దాడి చేసి నా మీదకి రాయి తీసుకొని దాడి చేసి ఆ పైన నన్ను జుట్టుపట్టి లాగిపోయింది. ఆ టైంలో నేను ఆమె మీద నుంచి నేను రక్షించుకొని నేను అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాతకి వాళ్ళ మీద అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి మీద కూడా నేను వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మేము ఆఫీస్లో కూడా ఒక రిపోర్టు అందజేశాము రేంజర్ సార్కి.